అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తున్నారని కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం వెస్టేజ్లో గుడ్ మార్నింగ్ అని ఎప్పుడు ఎందుకు అంటామంటే గుడ్ మోర్ అర్నింగ్ అని చెప్పి ఇప్పుడే మేలుకున్నామని చాలా దానికి అర్థాలు ఉన్నాయి. సో నా పేరు సలీం అండి, ప్రాపర్ మాది పటంచెరు పక్కనే బానూర్ విలేజ్. సో ఈ బిజినెస్లోకి రావడానికి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించాను 4 సంవత్సరాలు. ఆ తర్వాత సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకున్నాను, ఇంచుమించు 4-5 సంవత్సరాలు నడిపించాను. ఇంతకుముందు ఒక షాలు కుమార్ వచ్చారు కదా, అప్పుడు కాల్ సెంటర్లో పనిచేస్తుండే అనమాట. 4 అమ్మాయిలు పనిచేస్తున్నారని చెప్తుండే కదా, దాంట్లో ఆ ముఖ్యమే. అప్పుడు కొత్తలో బిజినెస్ చెప్తే మా డాడీ వద్దంటుండే నేను చేయని చెప్పి, అంటే వాళ్ళ డాడీ పర్మిషన్ లేకుండా చేయలేరు. కానీ ఆఫ్టర్ 7 years తర్వాత వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆమె కన్ఫ్యూజన్లో చెప్పలేకపోయింది, అందుకే చెప్పాను. సో ట్రావెల్స్ బిజినెస్ ఉండే నమ్మకానికి ఆమెకు నమ్మకం ఉంది ఇక్కడ. రెండవది, ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో నేను గిట్ట నమ్మలేదండి. ఎందుకంటే నేను ట్రావెల్స్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వేస్తున్నప్పుడు ఒక స్ట్రైక్ జరగడం వల్ల అక్కడ నుంచి ఆ స్ట్రైక్ అది ఎప్పుడైతుందో తెలియక 45 days స్ట్రైక్ నడిచింది. ఆ టైంలో ఒక సొంతంగా కారు కొనుక్కున్నా, 50,000 అప్పు తీసుకొని మా భార్యది కొంచెం గోల్డ్ కుదబెట్టి ఒక కారు తీసుకొని, ఆ కార్తో నేను మెల్లమెల్లగా బిజినెస్ పెంచుకుంటూ ఇక్కడ అశోక్ నగర్ నుండి ఇక్కడ మెదక్ స్ట్రీట్ పక్కన ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అమీర్పేట్, ఇక్కడ మాదాపూర్, ఇక్కడ బొల్లారం వరకు 90 హోటల్స్కి సర్వీస్ ఇచ్చేవాడిని. నా దగ్గర 40 అటాచ్ వెహికల్స్ నడిచేటి, 5 మంది అమ్మాయిలు కాల్ సెంటర్లో పనిచేసేవాళ్ళు. 70,000, 80,000, ₹1,00,000 నెలకు మిగులుతుండే. కానీ మంచిగా ఇన్కమ్ వస్తుందన్న హోప్తోని ఒక ఆఫీస్పేట్లో ఒక ఇల్లు కూడా తీసుకున్న, పర్సనల్ లోన్ తీసుకొని 25,000 ఈఎంఐ పెట్టుకొని. కానీ ఎప్పుడైతే ఓలా క్యాబ్ వచ్చిందో ఈ 40 మంది నా ట్రావెల్స్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. సో వాళ్ళు దాంట్లో నరసింహనారాయణ గిట్ట ఉన్నాడు, మా ఫ్రెండ్ ఎక్కడ పోయిండు నరసింహనారాయణ, ఆయన గిట్ట నా ట్రావెల్స్తో ఒకప్పుడు ఉండే, ఆయన గిట్ట తెలుసు అనమాట. అంటే ఇక్కడ చూడండి, కాల్ సెంటర్లో చేసినప్పుడు వాళ్ళు ఉన్నారు, నరసింహనారాయణ మాతో పాటు మేరు క్యాబ్లో చేసినాం, డ్రైవర్గా చేసినామని చెప్పడానికి ప్రూఫ్ నరసింహనారాయణ ఉన్నాడు. ట్రావెల్స్లో కూడా సార్ అన్నకి బుకింగ్లు ఇస్తుంటే, సో దాంతోపాటు సొంతంగా బానూరు అని చెప్పుకోవడానికి మా క్లాస్మేట్కి డీనో కూర్చున్నాడు. సో ఇక్కడ నేను ఏది అవ్వద్దని చెప్తాను, అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. కొత్త వాళ్ళకి అనిపిస్తుంది సూట్ ఉంది, బూట్ ఉంది, బెంచ్ ఉంది, ఇల్లు ఉంది, నిజంగా డ్రైవర్గా చేసిందా అనిపిస్తుంది, అవునా కదా. సో ఆ ట్రావెల్స్లో అప్పులు అయిపోయి నెలకు 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. ఇక అప్పులలో బాధలు ఎక్కువైపోయినాయి. కొన్న ఇల్లు అమ్మేసిన, ఇక మా వైపు బంగారం అమ్మేసిన, తీసుకున్న 10 కార్లు, ఆ 10 కార్లు గిట్ట తీసుకునేటప్పుడు ఒక్కొక్క కారు 2.5 నుంచి 3 లక్షలు డౌన్ పేమెంట్ చేసుకున్నా. కానీ అమ్మేటప్పుడు అదే రేట్ వస్తుందా? 30,000, 40,000 అమ్మాల్సి వచ్చింది. 2 వెహికల్స్ అమ్మాలి, ఈ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి, 2 వెహికల్స్ అమ్మాలి, ఈ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి. అలా చూస్తూ 5-6 నెలల్లో ఆ ఉన్న 10 వెహికల్స్ గిట్ట అట్లనే వెళ్ళిపోయినాయి. 24 లక్షలు మాత్రం అప్పు అట్లనే చూస్తుంది. నెల తిరిగేసరికి 70,000 మిత్తి కట్టాలి. ఇక అప్పులలో బాధలు ఎక్కువైనాయి. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ చిట్టీలలో బాధలు ఎక్కువ ఉంటాయి. ఆ చిట్టీలలో ఒక్కొక్క నెల కట్టలేమంటే 2 నెలలు ఇక ఘోరంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంటి మీదకి వచ్చి ఇజ్జత్ చేస్తారు. సో ఒకసారి నాకు ఆఫీస్పేట్లో కరీం మెడికల్ అని ఉంది, ఆయన దగ్గర చిట్టి వేస్తుంటే నెల టైంకి కడుతుంటే 2 నెలలు లేట్ అయ్యేసరికి ఆ తిట్లు తినడం జరిగింది ఆ రోజు. సో నాకు అనిపించింది ఇక నా లైఫ్ ఎంతైనామో, ఎందుకంటే అమ్ముకొని కడదామంటే పైసలు లేవు, అప్పు ఫ్లాట్స్ భూములు ఏం లేవు. ఇక పరిస్థితి రోజుకు దిగజారుతుంది. ఏదైనా బిజినెస్ చేద్దామన్నా డబ్బులు లేవు, ఏదైనా జాబ్ చేసినా 15-20 కంటే ఎక్కువ రాదు. ఇది అన్నిటికంటే బెస్ట్గా సూసైడ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఒకరోజు సూసైడ్ చేసుకుందామని కూడా డిసైడ్ అయినా. సో కానీ మా బాబు పొద్దున్న లేచి బయటికి పోయేటప్పుడు ₹5 ఇవ్వమని అడుగుతుండే. నాకు ఒకటే గుర్తుకొచ్చింది, మేము డ్రైవర్గా పనిచేసేటప్పుడు సిగ్నల్ దగ్గర బండి ఆగినప్పుడు పిల్లలు వచ్చి డోర్ కొట్టి డబ్బులు అడుగుతుండే. వాళ్ళ వెంట్రుకలు, వాళ్ళ బట్టలు చూస్తే పాతి చినిపోయినే ఉంటుంది. నేను గిట్ట సూసైడ్ చేసుకుంటే రేపు నా పిల్లల పరిస్థితి అదే పరిస్థితి ఏదన్నా ఒక ఉద్దేశంతో సూసైడ్ చేసుకోలేదు. ఆ తర్వాత అరుణ మేడం, మా గ్రేట్ అప్లైన్, వాళ్ళ దగ్గర నేను అంబాసిడర్ కార్ మీద డ్రైవర్గా పనిచేసినాను బీడియర్ టౌన్షిప్లో వాళ్ళ అన్న దగ్గర. ఆమె 10 సంవత్సరాల తర్వాత నాకు ఈ కాల్ చేసి, సలీం చాలా రోజులు అయింది, ఒకసారి నీ ఫ్యామిలీని తీసుకొని మా ఇంటికి రా, మేము సంగారెడ్డిలో ఉంటున్నాం, నీకు ఒక బిజినెస్ చెప్తా అని చెప్తే, బిజినెస్ అనేసరికి నా మైండ్ ముందే బ్లాక్ ఉంది, ఎప్పుడు సాగు వస్తుందని నేను చూసుకోవడం కూర్చున్నా. ఆమె బిజినెస్ అనేసరికి ఏదో ఇక రాయకోడికి ఒక డిన్నర్కి వెళ్తున్నాం, పోతూ కలుద్దామన్న ఉద్దేశంతో ఇంటికి వెళ్తే కూర్చున్న వ్యక్తి ప్లాన్ చెప్పింది, ఇక్కడికి విని ఇక్కడికి వదిలేసినాం. ఎందుకంటే నేనేం చేయడానికి రెడీ లేను. కానీ ఆమె ప్రోడక్ట్ జాయినింగ్ చేయమన్నది, సరే ఫ్రీ జాయినింగే కదా, ఆధార్ కార్డు ఇస్తే పోతుంది అన్నట్టు ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయినా. ప్రోడక్ట్ తీసుకోమంటే వద్దని చెప్తే బల్మికి ఒక నీమ్ సోప్ నైట్ క్రీమ్ ఇస్తే అవి తీసుకున్నా. వచ్చినాక ఇంటికి వాడినాక బాగానే ఉంది, సబ్బు బాగుందంటే ఏదో బిజినెస్ చేయమంటుందన్న భయంతో ఫోన్ కూడా చేయలే నేను. కానీ నిజంగా నా టైం బాగుంది. 2 రోజుల తర్వాత టోలీచౌక్కి వెళ్తున్నాం, ఒకసారి మీ ఇంటికి వస్తాం, మా అప్లైన్ కొనుక్కొని సార్ ఉండంటే వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తిని ఎట్లా కాదంట, ఉత్తరం మళ్ళీ టైం గిట్ట పనికి టైం లేకుండా ఉత్తరం కూర్చున్నాడు ట్రావెల్స్లో అప్పుడు.
సో వచ్చి మళ్ళీ ప్లాన్ చెప్పినాక ఒక విషయం అర్థమైంది, డబ్బులు పెట్టేది లేదు, ఎవరితో పెట్టించేది లేదు, మనం మునిగేది లేదు, ఎవరిని ముంచేది లేదు, పేస్ట్ సబ్బు పొద్దున్న చేస్తే చేయాల్సిందే, ఈడ కాకుండా ఏడైనా తేవాల్సిందే. సికింద్రాబాద్ ఆఫీస్ పోయి 2500 కన్సిస్టెన్సీ ఆఫర్ ఉండే, అక్కడ తీసుకొని పోతే లైన్లో నిలబడి తీసుకుంటారు. నాకు అనిపించింది ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత లైన్లో నిలబడి తీసుకుంటారు, బిజినెస్లో ఏమో ఉంది అని చెప్పేసి కొంచెం హోప్ వచ్చింది. వచ్చిన తర్వాత వాడిన తర్వాత చిన్న మీటింగ్లకు వెళ్ళి ఢిల్లీ గోగ్రౌండ్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఈ బిజినెస్ అంటే ఏంది అని అక్కడ నాకు అర్థమైంది. అక్కడికి నీగా పోయేటప్పుడు నిజంగా చెప్తున్నా, ఢిల్లీ ఎంత కష్టంగా పోయినా అంటే 10,000 రూపాయలు ఖర్చు, పెట్టుబడి లేదని చెప్పారు. ఢిల్లీ గోగ్రౌండ్ 10,000 పెట్టుకొని పోయినా, ఒక సాగుపోతే పోతాం కదా, తప్పదు కదా అన్నట్టు, ఈ ఆగ్రముఖం చూడాలన్నట్టు పోతాం కదా. నేను అట్లా పోయినా ఢిల్లీకి. కానీ అక్కడ పోయినాక ఫస్ట్ డే ఓకే, సెకండ్ డే ఒక గంట సెషన్ అటెండ్ అయినా అక్కడ నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే ఈ అప్పు ఎట్లా క్లియర్ చేయాలనే క్లారిటీ నాతో లేదు. కానీ అక్కడ భారీ సార్ ఏం చేసాం, సెకండ్ డే ఒక గంట సెషన్లో మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్పండి అంటే, ఒక ఆయన లేచి నాకు 12 లక్షలు అప్పు అయింది అని చెప్పిండు. సో అతన్ని స్టేజ్ మీదకి పిలుచుకొని అప్పు ఎందుకు అయిందని అడిగిండు. సో బిజినెస్ చేసినాం, మరి అప్పుడు ఏం చేయాలంటే అప్పు కట్టాలి. అప్పు కట్టాలంటే ఏం చేయాలి, పని చేయాలి. మరి పని చేయకుండా మనం ఏం చేస్తాం, ఒక కుర్చీ తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు భార్య సార్, పెట్టుకొని మనం నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాం. నాకు అప్పు అయిపోయింది, అన్నకి చెప్తాం అప్పు అయింది, తమ్మునికి వాళ్ళకి వీళ్ళకి మొత్తం బరువు ఎత్తుకొని తిరుగుతాం, అప్పు అయిపోయింది. కానీ సార్ ఏం చేసిండు, ఆ కుర్చీ తీసి పక్క పడేసి తీసేయండి, బరువు తీసేసి ఎవరికైతే మీరు అప్పు ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, నేను ఇమాన్దార్ మంచిని, నాకు టైం ఇవ్వండి, నేను మీ డబ్బులు కడతా, నేను లేదంటే నన్ను ఏం చేసుకుంటాను వాళ్ళతో టైం తీసుకొని పని చేయండి పద్ధతిగా అని చెప్తే ఆ రోజు నాకు క్లారిటీ వచ్చింది. నా దగ్గర సేమ్ అదే పని, నేను అప్పుల దగ్గర పోయి టైం తీసుకున్నా, ఆ తర్వాత పని చేయడం స్టార్ట్ చేసిన. ఇక నేను ఆన్నే ఢిల్లీలో డిసైడ్ అయిన 6 మంది ఖచ్చితంగా నేను పోగానే 2 నెలల 3 నెలల డైరెక్టర్ చేసేస్తాను, నేను క్రౌన్ డైరెక్టర్ ఇట్లా ఒప్పిపోయిన ఇక మొత్తం అడిగి పోయినాక నిద్ర వస్తలేదు. ఇక ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తుందా అని చెప్పి అన్నట్టు ఉంది. ఇక ఢిల్లీకి బయలుదేరి నాకు అర్థమైపోయింది బిజినెస్. ఇక 6 మంది ఎవరెవరు, ఒక ఆయన దోస్త్ ఫ్రెండ్, ఒక ఆయన బొమ్మది, ఒక ఆయన ట్రావెల్స్ ఆఫీస్ ఉన్న బావ, ఒక ఆయన మెకానిక్ తౌఫిక్. ఎందుకంటే నేను రెగ్యులర్గా బిజినెస్ ఇస్తాను. 6 మంది డిసైడ్ అయినా ఇక ఇంటి ముందట ఒకళ్ళు ఇంట్లో ఇవి వచ్చినాక ఒక్కొక్కరు చెప్తే ఇక అన్నిటికంటే ముందు ఎవరు చెప్పినా నేను ప్రాణమైన ఇవన్నీకి రెడీ ఉన్న ఫ్రెండ్ 6 నెలలు ఆధార్ కార్డు ఇవ్వలేడు. నరసింహన్నకి తెలుసు, తంగేలపల్లి శ్రీనివాస్ సార్ నేను చాలా క్లోజ్ ఉంటుంటే మీ నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆయనకు తెలిస్తే, ఆయన ఇంట్లో ప్రాబ్లం నాకు తెలిస్తే అంత క్లోజ్. ఒకటే చెప్పిన, తొందర ఫోన్ చేసి నేను ఢిల్లీలో మంచి బిజినెస్ చూసి వచ్చిన, ఆధార్ కార్డు పంపి 1,00,000 రూపాయలు వస్తే సబ్బు పేస్ట్ చేంజ్ చేయాలి, ఏం లేదంటే పంపిస్తాడు, 10,000కి తీసుకుంటాను. నేను అనుకుంటే సలీం నేను చెయ్యా, నువ్వు చేయకు, ఇలాంటివి చేసి గౌల్దొడ్డిలా పోలీసు వాళ్ళు ఒక్కొక్కరు ఈపులు వలగొడుతున్నారు అన్నాడు. గౌల్దొడ్డిలు ఉండే అప్పుడు ఇట్లున్న మనిషి ఇట్లా అయిపోయింది, ఇక గాలంతా వెళ్ళిపోయింది. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తే సర్కారు మీద తీసుకొని మనకు వచ్చేసాడు. ఏం చేయాలి, కడుపు నొప్పిస్తే ఏంటంటే డాక్టర్ దగ్గర పోతాం కదా. అప్లైన్ ఫోన్ చేసిన, సార్కి ఇట్లా జరుగుతుందంటే ఏం కాదు, అట్లనే జరుగుతుంది, నువ్వు ప్లాన్లు విను, సీడీలు విను, మీటింగ్లకు వస్తుండ అంటే ఇక అదే పని చెప్పుకుంటూ పోయినా 6 నెలల తర్వాత 30,000 ఇన్కమ్ అయినాక మళ్ళీ ఒకసారి శ్రీనివాస్ సార్తో మాట్లాడితే డిసైడ్ అయ్యి పని చేస్తే ఇవాళ ఆయన ఇన్కమ్ 13 లక్షలు తీసుకుంటుంది శ్రీనివాస్ సార్. ఆల్రెడీ ఆయన బెంచ్ కార్ తీసుకుంటూ 5 ఫ్లాట్లు కొన్నాడు. రీసెంట్గా 1 కోటి రూపాయల ఫ్లాట్ కొన్నాడు, మేడ్చల్ మెయిన్ రోడ్ మీదనే కొన్నాడు. ఇల్లు పని కూడా స్టార్ట్ చేస్తాడు ఇంకా తొందరలో. సో తర్వాత మా బామ్మది బల్మీకి వచ్చిండు, చెప్పంగా 6 నెలలకు ఆయనకి నుంచి కొంచెం 1,00,000 రూపాయల పైన ఇన్కమ్ తీసుకుంటుండు, కార్ తీసుకున్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ బిజినెస్ చెప్పగానే అందరు దండ పట్టుకుని ఉరికిరారు, నేను చేస్తా మీ బిజినెస్ అని చెప్పేసి. స్టార్టింగ్లో 90% మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో 95% వాళ్ళు మీ సక్సెస్ వచ్చినాక వస్తారు, 5% ఇమీడియట్లీ వస్తారు. అట్లా అని చెప్పి నేను దోస్తులకు చెప్పా, చుట్టాలకు చెప్పని చెప్పకండి, అందరికి చెప్పండి. మనకి ఎంతమంది కావాలి కరెక్ట్గా ఈ బిజినెస్ భూమి మీద మనం నేను గిట్ట బిజినెస్లో ఎదుగుతా అన్న 2 వ్యక్తులు దొరికినా మీరు 2 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. 2 వ్యక్తులు దొరికిన 2 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. సో తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు ఫస్ట్ మంత్ ఇన్కమ్ 394 రూపాయలు వచ్చింది, సెకండ్ మంత్ ఇన్కమ్ 518 రూపాయలు వచ్చింది, 3వ నెల 1800 వచ్చింది, 4వ నెల 32,000 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ 13,30,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్. సో అచీవ్మెంట్ చూస్తే ఆల్రెడీ అంతకుముందు బ్రిజా తీసుకున్నా, తర్వాత తీసేసి హోండా ఇమేజ్ ఆటోమేటిక్ తీసుకున్నా, తర్వాత రీసెంట్గా మీకు తెలుసు బెంచ్ కార్ తీసుకోవడం జరిగింది, 70 లక్షల పైన, ఇంటీరియర్ ఎక్స్ట్రా వర్క్ 75 లక్షలు అయింది. సో హఫీస్పేట్లో ఉన్న 70 గజాల ఇల్లు అమ్ముకుని బయటకు వచ్చాను. ఈరోజు 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నాము. సో బంగారం పోయింది, మళ్ళీ కొత్తది తీసుకున్నాము. ఇప్పుడు కొత్త బంగారం తీసుకుంటే ముద్ద అంటుంది, ఎందుకంటే
రెండుసార్లు తీసుకున్నాం. మూడోసారి తీసుకుంటే మొన్న టీంకు దావత్కి వచ్చినప్పుడు మా వైఫ్ పక్కనే చూస్తుంది బెడ్రూమ్లో అక్కడ దగ్గరికి. బంగారం ఉంటే లేడీస్కి టెన్షన్ ఉంటుంది కదా, ఎక్కువ తీసుకుంటే మళ్ళీ కాలిపోయి ఎందుకు నేను బయటకు పోయినప్పుడు ఆ టెన్షన్ మొత్తం ఆ లాకర్ కన్నీ ఉంటుంది. మొన్న ఒక రోజు గిట్లనే వాళ్ళ అమ్మ 3-4 గల్లీలు ఉంటారు, నేను గొల్లెం పెట్టేసి పోయినా, కిరాయి ఇంట్లో ఉన్నట్టు కదా కొత్తిల్లు తీసుకోవడానికి ముందు. సో పోగానే తాళం వేసి వస్తుంటే అమ్మ ఇంట్లో అంతా బంగారం ముందు నువ్వు తాళం పెట్టి వచ్చిన నడువు అని చెప్పి. సో అంటే లేకపోతే ఒక టెన్షన్ ఉంటే ఇంకో టెన్షన్ అవసరం ఉన్నట్టు ఉంది. సో లైఫ్ అనేది ఎట్లా చేంజ్ అయింది, నేను చెప్పేది ఏంటంటే నేనేదో చేసినా సాధించిన అని చెప్పట్లేదు. 0 నుంచి ఈరోజు నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలుగుతారా చేయలేరా? చేయగలుగుతారా చేయలేరా? కానీ ఒక్క గట్టి డ్రీమ్ ఉండాలండి. బిజినెస్లో మీకు బాస్ అనేవారు ఎవరు లేరు. నిజంగా నేను గిట్ట ఎన్ని రోజులు ఈ కష్టాలు, నేను గిట్ట 1,00,000, 2,00,000, 5,00,000 నేను గిట్ట సంపాదించాలని మీ లోపల కసి ఉందనుకోండి, సో 100% ఎవరు ఆపలేరు. మీ లోపల ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఒక్కసారి ఆలోచించిరా ఎప్పుడైనా కానీ. సో మనం చూస్తున్నాం మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు సడన్గా చెలవకుండా ఎక్స్పైర్ అయిపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవునా కాదా అండి? సో నేను చెప్తున్నానంటే నాకు వెంటకలు లేచి నిలబడితే ఆ విషయం గుర్తుకొస్తే ఇప్పుడైతే బేఫికర్ అయిపోయినా, కానీ బిజినెస్ చేసేటప్పుడు తొందరగా బిజినెస్ బిల్డ్ చేయాలి, ఎప్పుడు ఏమవుతుందో మన చేతుల్లో లేదని. ఈరోజు రాత్రి 12 గంటలకు 1 గంటకు మీ భార్య పిల్లలు ఎవరైతే వండుకున్నారో బెడ్ మీద ఒక 4 అడుగులు ఎంటకు పోయి ఒక్కసారి చూడండి, వాళ్ళు ఎంత ప్రశాంతంగా వండుకుంటారు, అవునా కాదా? ఎందుకు అనుకుంటారు అంత ప్రశాంతంగా? వాళ్ళు డబ్బులు సంపాదించే వ్యక్తి, మమ్మల్ని చూసుకునే వ్యక్తి ఒకరు ఉన్నారనే కదా. ఒక్కసారి అందులోకైనా ఒకసారి 0 చేసి ఆలోచించండి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది. సో మనం అనుకుంటున్నాం మస్తు టైం ఉంది, మెల్లగా చేద్దాం, ఆడుకుంటూ పాడుకుంటూ చేసే బిజినెస్ కాదు ఇది. ₹2 ₹10 కుల్ఫీ తీసుకొని అది ఇట్లా గారిపోతే దాన్ని ఇట్లా తిరిగి తింటాం, గారిపోతుంది అని చెప్పేసి జీవితం ఐస్ క్రీమ్ లాగా గారిపోతుంది. ఎస్ ఆర్ నో? సో డిసిషన్ తీసుకోండి. ఒక్క 1 ఇయర్ గట్టిగా కష్టపడడం చాలు. మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు డివిసిటీ కానీ 5 సంవత్సరాలు పట్టింది. అప్పుడు హైదరాబాద్ ఒకటే స్టోర్ ఉండే, ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు పక్క గల్లీలో కొడితే దొరుకుతారు ₹1,00,000 సంపాదించేవాళ్ళు. సో సార్ వాళ్ళు ఇలా నేను ఫస్ట్ టైం చూసిన అనుకుంటా, మా టీంలోనే 1,00,000 తీసుకుర్రు, క్రౌన్ గిట్ అయిపోయారు. ఎక్కడ వేరుకు ఉండే క్రౌన్ మేడం సార్ ఇక్కడనే ఉన్నారు. నేను ఫస్ట్ టైమే చూస్తున్నా సార్ మిమ్మల్ని, అయితే మీరు నన్ను చూడొచ్చు. సో తెలియకుండానే టీంలో క్రౌన్ గిట్ అయిపోయారు. సో లాస్ట్ ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తానండి. సో నాదొక పెయిన్ఫుల్ డ్రీమ్. ఈరోజు నేను ఇప్పటికీ 13 లక్షలు వచ్చినా ఇంట్లో వండుకున్న డబ్బులు వస్తాయి. ఎస్ ఆర్ నో? కానీ ఈ రోజు కూడా నేను ఎందుకు పరిగెత్తుతున్నా అంటే నాదొక డ్రీమ్, పెయిన్ఫుల్ డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఏంటంటే కనుక, నేను ఎప్పుడైతే ఇంట్లో డ్రీమ్ రాసి పెట్టినో, ఢిల్లీకి పోయి వచ్చినాక 2 కోట్ల ఇల్లు, ₹1,00,000 కారు, 2,00,000 ఇన్కమ్ రాసి పెట్టినా, ఆ డ్రీమ్ రాసినప్పుడు మా వైఫే వద్దన్నది అన్నిటికంటే ముందు. నేను ఢిల్లీ పోయినాక ఒక ఏమంటారు ఇన్నోసెన్స్ అయిపోయినాయి కానీ, చిన్నపిల్లగానే అయిపోయినా. నా దిమాగ్ యూజ్ చేసి 24 లక్షలు అప్పు చేసుకున్నాయి కానీ నా దిమాగ్ యూజ్ చేసేది లేదు. సిస్టమ్ ఏది చెప్తే అది చేయాలి. 10 కోర్ స్టెప్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? ఫస్ట్ డిఫైన్ ద డ్రీమ్స్. డ్రీమ్ ఉంటేనే బిజినెస్లో సక్సెస్ అవుతారంటే నేను ఇక ధైర్యం చేసి రాసిన 2 లక్షల 2 కోట్ల ఇల్లు, ₹1,00,000 కారు, 2,00,000 ఇన్కమ్ ఆ రాసి గోడ మీద అతికిస్తే మా వైఫ్ ఏమనలేదు. కానీ అల్పారి మేము పెట్టినప్పుడు మాత్రం ఇక్కడ పెట్టకు, మా దోస్తులు వస్తే చూసి ఎక్కిస్తారండి. కానీ నేనేం చెప్పినా ఆ డ్రీమ్ ఆడ పెట్టాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు నవ్వాలి, వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు చేస్తుంటారని చెప్పేసి ఆ రోజు ఆమె కమిట్మెంట్ తీసుకొని పెట్టినాం, చేసుకుంటూ పోయినాం. అన్నది అనుకున్నట్టు అన్ని డ్రీమ్స్ అయిపోయినాయి. సో లాస్ట్ నా ఫైనల్ డ్రీమ్ ఏంటంటే కనుక ఒకే డ్రీమ్, ఆ 2 కోట్ల ఇల్లు ఏదైతే రాసిందో అది 100% అవుతుందన్న హోప్ నా లోపల ఉండే. అది అయితే నేను ఏడగడతా, ఇల్లు కడితే నేను బానూరులో కట్టాలి, లేదంటే ఏదో మాస్ ఏరియాలో కడతాం. నా చుట్టుపక్కల పబ్లిక్ ఎట్లా ఉంటారు, మనమేమో సిస్టంలో ఉంటాం, వాళ్ళు సిస్టంలో లేని వ్యక్తులు, వాళ్ళు 50-60 వేలు సంపాదించే వ్యక్తులు, మనం లక్షలు సంపాదించే వ్యక్తులు. నాకు అనిపించింది ఎందుకు మన టీంలో 100 మందిని క్రౌన్లను తయారు చేసి ఆ 100 మంది కలిసి సిటీకి 30-40 కిలోమీటర్ల దూరంలో ఒక 100 ఎకరాల పొలం కొనుక్కొని అందరి ఇళ్ళని ఎందుకు ఉండొద్దు అని చెప్పి ఆ రోజు డ్రీమ్ రాసుకున్నా. అనుకున్న ప్రకారం 120 మంది క్రౌన్స్ అయ్యారు. ఆ డ్రీమ్ చూసినప్పుడు నేను డైమండ్, నా ఇన్కమ్ 70,000, కానీ ఈరోజు టీంలో 120 మందికి ఎక్కువ క్రౌన్స్ అయిపోయారు. సో ఆల్రెడీ ఇంకా 3 సంవత్సరాల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. అందులో ఎట్లుంటుందంటే, ఎంతమందికి స్వర్గం గురించి తెలుసు? పోనీ ఎంతమంది స్వర్గం పోవాలనుకుంటున్నారు? కొందరు చెట్టులు చెప్తున్నారు ఎందుకు వచ్చిన బాధ, స్వర్గం పోవాలంటే చచ్చిపోవాలి మళ్ళీ. సో స్వర్గంలో ఏముంటుంది? ఏమేమి ఉంటుంది స్వర్గంలో?
హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా ఫ్రీడమ్, అనుకున్న జరుగుతుంది. నరకంలో ఏముంటుంది? రివర్స్ కోస్తారు, కాల పెడతారు, గుచ్చుతారు, అవునా? కారం పెడతారు. సో ఒకసారి ఆలోచించండి, మరి స్వర్గం చూడాలంటే చచ్చిపోవాల్సిందేనా? చచ్చిపోయినా కానీ స్వర్గం చూడాలా? బతుకుండగా చూడొద్దా? బతుకుండగా స్వర్గమే 100 విలాస్ నేను తయారు చేయబోతున్నాను. సో దాంట్లో ఎట్లుంటుందంటే, చాలామంది నేను ఈ 100 విలాస్ గురించి చెప్పినప్పుడు ఎంత పెద్ద చామంతి పువ్వు పెడతారు అని ఎత్తిలు అనుకోరు చెవులలో. కానీ ఈరోజు కన్ఫర్మ్ అయింది కదా అందరికీ. నా ఇల్లు వచ్చినప్పుడు మీరు రావచ్చా రాలేదా? ఆల్రెడీ నాదే కదా టీంలో ఆల్రెడీ ఒడేమన్ శ్రీనివాస్ సార్ది వచ్చింది, దాసు సార్ది వచ్చింది, చరణ్ సార్ది వచ్చింది, అశోక్ సార్ది వచ్చింది, ఇంకా ఒకటి ఇంకా వస్తున్నాయి, కాబోతున్నాయి. సో 100% ఇది ఫస్ట్ ఇల్లు. ఇంకా సెకండ్ ఇల్లు చాలా వండర్గా ఉండబోతుంది. దాంట్లో ఎట్లుంటుంది అంటే 100 విలాస్లో. సో ఒక డ్రాయింగ్ చేసి చూపిస్తాను నేను. సో ఇట్లా ఉందనుకోండి. సో ఇది మొత్తం ఇక్కడ మధ్యలో భారీ సార్ ఇల్లు ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి గుడి ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మసీద్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి చర్చ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి గురుద్వారా ఉంటుంది. సో నాకు ఒకటి అనిపిస్తుంది, చాలామంది మనకు దగ్గర ఉండి చనిపోయినప్పుడు 24 గంటల తర్వాత ఇంట్లో ఉంచుకోము, తీసుకోపోయి ఎక్కడో ఊరు బయట పెట్టొస్తాం, అవునా కాదా? ఇష్టం ఉన్న ఇంట్లో ఉంచుకోలేము. కానీ నేను 100 విలాస్లో శ్మశానం ఎట్లా తయారు చేస్తా అంటే, ఎనీ టైం పూల చెట్లు ఉంటాయి, ఎనీ టైం పూలు రాలుతూనే ఉంటాయి అనమాట. శ్మశానంలో పోతే అబ్బాయి ఎంత ప్రశాంతం ఉంది అనాలి, అనిపించాలి, అబ్బా ఇప్పుడే వండుకోవాలనిపించాలి. అట్లా తయారు చేయబోతున్నా దాన్ని. ఎందుకంటే డబ్బులు అయితే ఇంకా తీసుకోపోము, అవునా కాదా? ఎంత ఖర్చు పెడతామండి నెలకి? ఒక కార్కి ఈఎంఐ 1,00,000 రూపాయలు, ఇంటి ఈఎంఐ 1,00,000 రూపాయలు, తిప్పి కొడితే 1,00,000 రూపాయలు ఎక్కువ దినం. 3 లక్షల తర్వాత అన్ని ఇన్వెస్ట్మెంట్లకే పోతాయి, అవునా కాదా? అవన్నీ ఇంటి వచ్చేటివి కావు. కానీ అందుకని నా డ్రీమ్ ఏంటంటే దాన్ని ఆ విధంగా తయారు చేయాలి. అదే బయట ఎమ్మెల్యేనో ఎవరో వచ్చి అరే మీ దాంట్లో నేను 10 కోట్లు ఇస్తాను, నేను మీ దాంట్లో వస్తానంటే 10 కాదు 100 కోట్లు ఇచ్చినా మా దాంట్లో కొద్దు. ఓన్లీ విన్నింగ్ టీం వాళ్ళే కావాలి. ఎవరైతే విన్నింగ్ టీం వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే కావాలి. అలాంటి డ్రీమ్ చాలా తొందరగా స్టార్ట్ చేయబోతున్నా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మీరు నిర్ణయం తీసుకుంటే 2 సంవత్సరాల్లో క్రౌన్ అయ్యి 2 లక్షలు తీసుకోవచ్చు, 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. ఎస్ఆర్లో తీసుకోవచ్చా? తీసుకోలేమా? గట్టి నిర్ణయం తీసుకోండి. అది 100 కాకుంటే 500 పిల్లలు చేద్దాము. కానీ మీరందరూ రావాలి, అదే నా డ్రీమ్. రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? లాస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. వెస్టిన్లకు రాగానే చాలా మంది రాత్రి డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ అది రాత్రి డబ్బులు వస్తాయంటే మాత్రం నమ్మకండి. వెస్టిన్లో ఏమవుతుందంటే, ట్రెడిషనల్ బిజినెస్ అనుకోండి, మీరు ఏదైనా షాప్ పెట్టిరు, ఓకే, మీరు ఒక 2 గంటలు పని చేస్తే మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది? 4 గంటలు పని చేస్తే ఎన్ని గంటలు ఇన్కమ్ వస్తుంది? 6 గంటలు పని చేస్తే ఎన్ని గంటలు ఇన్కమ్ వస్తుంది? 10 గంటలు పని చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది? 10 గంటలు వేసాను. ఒకవేళ మీకు కొంచెం హెల్త్ బాగాలేదు, 6 గంటలు షాప్ ఓపెన్ చేసి ఇన్కమ్ ఎంత వస్తుంది? 4 గంటలు చేస్తే, 2 గంటలు చేస్తే, గంట చేస్తే, తిరగకుంటే 0. వేసాను. కానీ వెస్టీజ్లో మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు కొత్తగా ప్లాన్ చేసారు, మా నెల మొత్తం కష్టపడ్డారు, 10-15 మందిని జాయిన్ చేసారు. కానీ మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? స్టార్టింగ్లో 100, 120, 130, 200 వస్తే మీకు అనిపిస్తుంది ఇంత కష్టపడితే ఇంత చిన్న ఇన్కమ్ వచ్చిందేమో అనిపిస్తుంది, అవునా కదా? కానీ మనం చేస్తూ పోతున్నాం. మీకు చేసిన కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ మీకు పని తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, పని తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, పని తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ఫైనల్గా ఒక స్టేజ్ ఎట్లా వస్తుందంటే, మీరు చేసినా చేయకుండా డబ్బు వస్తుంది, సో ఎంత ఎక్కువ మీరు ఇక్కడ నాలెడ్జ్ తీసుకొని నేర్చుకుంటే అంత పెద్ద లెవెల్కి వెళ్ళగలుగుతారు. సో డిసిషన్ తీసుకొని మీటింగ్ వదలకండి. నేను చెప్పేది ఒకటే, నా యొక్క సక్సెస్ సీక్రెట్, నేను మీటింగ్కి వదలను. నాకు జ్వరం వచ్చినా, ఏమొచ్చినా, సావు వచ్చినా నేను మీటింగ్ వదలను. మొన్న రీసెంట్గా ఏలూరుకు పోతున్నా, నేను 1 గంటలో బయలుదేరాలి, సావు వచ్చి ఒకళ్ళు చనిపోయారని ఫోన్ వచ్చింది. ఫోన్ రాగి అరే పలానా చచ్చిపోయినానని నేను ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్నాను చెప్పేసి, ఈడున్నంటే రావాల్సిందే. నేను పోయిన ఆయన తిరిగి రాడు, కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా, అవునా కాదా? సో 2 years కమిట్మెంట్ తీసుకోండి, ఆ తర్వాత ఫ్రీడమ్ మన చేతిలో ఉంది. థ్యాంక్ యూ. విష్ యు వెల్.